నిశ్వాసాత్ అంటే ఏంటంటే రెస్పిరేటరీ ఎయిర్, మనం గాలి వదిలినప్పుడు ఈ గాలి నుంచి ఒకళ్ళకి ఆ వ్యాధి ఉన్న వ్యక్తి నుంచి ఇంకొకళ్ళకి ఈజీగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నమాట. ఆ తర్వాత సహభోజనాత్ అంటే కలిసి భోజనం చేయటం. సహజంగా ఏంటంటే మనం పాత రోజుల్లో ఏంటంటే భోజనం చేసేటప్పుడు సుఖేన మౌనేన భోక్తవ్యం అని చెప్పేవాళ్ళు. అంటే ఎవరు చూడకుండా ఒంటరిగా కూర్చొని సుఖంగా మౌనంగా ఇంకొకళ్ళతో మాట్లాడకుండా భోజనం చేయమని చెప్పి శాస్త్రం చెప్తుంది. కానీ ఇవాళ రేపు మనం ఏంటంటే టేబుల్ మీల్స్ కామన్గా అందరూ ఒక దగ్గర కూర్చొని తింటాము, పార్టీలని డిన్నర్లని వీటన్నిటి ద్వారా మనము 10 మందిలో కలిసి భోజనం చేయటం అలవాటైన తర్వాత ఇలాంటి వ్యాధులు స్ప్రెడ్ అవ్వటం అనేది చాలా సహజంగా మనమే అవకాశం ఇస్తున్నాం అన్నమాట.